ఆనంది, ఇక నువ్వు హాస్టల్కి వెళ్ళిపో. మళ్ళీ లేట్ అయితే మీ వార్డెన్ మేడంకి కోపం వస్తుంది. అప్పుడు ఒకసారి జరిగినట్టు మళ్ళీ జరగకూడదు. నువ్వు వెళ్ళిపో. ఆడవాళ్లే తోడు ఉండాలి అని డాక్టర్ గారు చెప్పారు కదా. మీ అమ్మగారి దగ్గర నేనుంటాను అని చెప్పానుగా. అది కాదానంది. అశ్విన్, నైట్ ఇక్కడ ఆనంది ఉండడమే కరెక్ట్. వార్డెన్ మ్యామ్తో నేను మాట్లాడతాను. వద్దు సార్, నేనే హాస్టల్కి వెళ్ళి చెప్పి వస్తాను. అదే పద్ధతిగా ఉంటుంది. సరే అయితే నువ్వు అమ్మతో పాటు ఎమర్జెన్సీలో ఉండు. నేను వెయిటింగ్ హాల్లో ఉంటాను. వద్దు అశ్విన్, నీ చెల్లెలు పాపం ఒంటరిగా ఉండలేదు. అసలే అమ్మకి ఇలా జరగటంతో భయంగా ఉంది. కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి తనకి తోడుగా ఉండు. పరీక్ష కూడా జరుగుతుందని చెప్పింది కదా, తను చదువుకోవాలి కదా. ఇప్పుడు వెళ్ళి రేపొద్దున్నే రా అశ్విన్. అమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఆర్ యు ష్యూర్? జాగ్రత్తగా చూసుకోగలవు కదా? చూసుకుంటాను సార్. సార్, మీరేమీ అనుకోకపోతే నేను హాస్టల్కి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు అశ్విన్కి తోడుగా ఉంటారా సార్? నేనుంటానులే, నువ్వు వెళ్ళు. నా సైకిల్ రోడ్డు మీదే పడుంది. వెళ్ళి తీసుకొని హాస్టల్కి వెళ్ళి వస్తాను సార్. సరే. అశ్విన్, నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. మీ అమ్మగారికి ఏమీ కాదు. చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకు గాయత్రి? ఆనంది హాస్పిటల్లో ఉండి రాత్రంతా చూసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కదా. ఇది నా బాధ్యత. అది మాత్రమే కాదు, అశ్విన్ అమ్మ ఆనందిని అనుమానించిందని మనందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో ఆనంది అక్కడ ఉండి చూసుకోవడం అనేది దేవుడిచ్చిన మంచి సందర్భం అని నేను అనుకుంటున్నాను. అవును మేడం. మేడం గారు, నా కోసం హాస్టల్ కిచెన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇన్ని బాక్సులు ఎవరికానంది? అశ్విన్ చెల్లెలకి ఎగ్జామ్ ఉంది కదా, తనకి, నాకు, అశ్విన్కి. ఓ, కరెక్టే కదా. అశ్వినికి చెల్లుంది కదా. నేను వెళ్తాను మేడం గారు, టైం అవుతుంది. ఏ హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయి. అలాగే మేడం గారు. గాయత్రి, రెజీనా, నా కోసం ఒక సహాయం చేస్తారా? ఏంటి? కృష్ణుడి దగ్గర, జీసస్ దగ్గర మా అత్తయ్య కోసం ప్రార్థన చేస్తారా? తప్పకుండా చేస్తాం, వెళ్ళు. గారికి ఎలా ఉంది అశ్విన్? అలాగే ఉంది. తప్పు చేశాను ఆనంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వేం చేశావు? పొద్దున అమ్మ మార్కెట్కి వెళ్తుండగా, ఒరే అన్నయ్య, అమ్మతో పాటు నువ్వు వెళ్ళు, అలా అయితే అమ్మ నీతో మామూలుగా ఉంటుందని ప్రసన్న చెప్పింది. అలాగే అని నేను మార్కెట్కి వస్తానని అడిగాను. దానికి అమ్మ నన్ను తిట్టి నువ్వు రావద్దని చెప్పింది. సరే, అమ్మ కోపంతో ఉంది, వెళ్ళొద్దులే అని ఆగిపోయాను. తిడితే తిట్టిందని అప్పుడు అమ్మతో వెళ్ళినా బాగుండేది. ఇలా జరిగేది కాదు. అమ్మ తిడుతుందని తెలిసినా నువ్వు అమ్మని పలకరించావు.
ఇంటికి ఆటోలో వెళ్ళమని జాగ్రత్తలు చెప్పావు. అప్పుడు కూడా నిన్ను అమ్మ తిట్టినా నువ్వు వెళ్ళలేదు. అలా వెళ్ళలేదు కాబట్టే తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశావు. అది నేనేం చేశాను? అమ్మ రావద్దందని ఇంటి దగ్గరే ఆగిపోయాను. నీకు నాకు తేడా ఇదే ఆనంది. ఎలాగోలా బతిమాలైన అమ్మతో వెళ్ళకపోవడం నేను చేసిన పెద్ద తప్పు. ఆ సమయంలో నువ్వు కూడా అక్కడ లేకపోతే అమ్మ పరిస్థితి ఏంటి? తలుచుకుంటేనే భయంగా ఉంది. మా నాన్న చనిపోయాక మా ఇద్దరి కోసం అమ్మ ఎంత కష్టపడిందో, ఎలా ఒంటరి పోరాటం చేసిందో నాకు తెలుసు. నేను కళ్ళారా చూశాను. నేనేదో సపోర్ట్గా ఉన్నట్టు మాట్లాడుతుంది కానీ నేను చేసింది ఏమీ లేదు. అంతా అమ్మే చూసుకుంది. అయిన వాళ్ళ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర దేహి అని చేయి చాచకుండా తనే కష్టపడి నన్ను చెల్లిని చేయి పట్టుకుని నడిపించింది. తన మాట కాదంటే కోపం. ఆ కోపంలో తిడుతుంది, కొడుతుంది. అది కొంతసేపే. తర్వాత తనే దగ్గరికి తీసుకుంటుంది. ఆ తర్వాత నాన్నలా దండిస్తూ, అమ్మలా ప్రేమిస్తూ రెండూ తనే అయ్యి మా ఇద్దరిని పెంచింది. తన పెంపకంలో తన పిల్లలు ఎలాంటి తప్పు చేయకూడదని ఆలోచిస్తూ ఆ నమ్మకంతోనే ఉంటుంది. ఆదర్థం చేసుకోకుండా ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేశాను. అమ్మని ఎదిరించాను, గొడవ పడ్డాను. అయినా అమ్మ అన్నీ భరించింది. అమ్మ మనసు సున్నితమైంది ఆనంది. అందుకే ఆ గుడి దగ్గరికి నిన్ను రావద్దని చెప్పాను. మమ్మల్ని ప్రాణంతో సమానంగా చూసుకున్న అమ్మ ఇప్పుడు ఇలా ప్రాణాలతో పోరాడుతుంది. అందుకే అమ్మ నొప్పులు భరిస్తుంది, నొప్పించినా భరిస్తుంది అంటారు. నేనే అమ్మని చాలా కష్టపెట్టాను. అమ్మ విలువ ఇప్పుడు తెలుస్తుంది ఆనంది. నాకు అసలు విశ్వాసం అనేదే లేదు. అమ్మ దూరం అవుతుందేమోనని భయంగా ఉంది ఆనంది. నువ్వే ఇలా దిగులు పడితే ఎలా అశ్విన్? మీ అమ్మగారికి ఏం కాదు. ఏ అమ్మకైనా తన పిల్లల మీద కోపం ఉండదు. నన్ను ప్రేమిస్తూ ఎక్కడ తనని నిర్లక్ష్యం చేస్తావోనని భయం. ఆ భయంతోనే అలా నటిస్తున్నారు అంతే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు.